ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆమోదం తెలిపింది. P4 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారు కొలువైన సింహాచలం గిరి ప్రదక్షిణ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుందని ఆలయ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు: రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరులో VR మోడల్ పాఠశాలను ఈరోజు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు పాఠశాలను తాను దత్తత తీసుకున్నానని చెప్పారు. పట్టుదల క్రమశిక్షణతో ఏదైనా సాధించవచ్చన్నారు. సవాళ్లను స్వీకరించేందుకు అలవాటు పడాలని విద్యార్థులకు సూచించారు. యూనిఫామ్, మౌలిక సదుపాయాలతో పాటు అన్నింటినీ మెరుగుపరిచామని, ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులకు మెరుగైన సాంకేతికత అందిస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొంటూ, కేజీ నుంచి పీజీ వరకు ఈ రోజు కరికులం ని మేము బలోపేతం చేస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మీ పిల్లలకి ఈ రోజు యూనిఫామ్ ఇచ్చాం. ప్రతి సంవత్సరం 2 సార్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు కూర్చుని మాడుకోవాలి. ఈ నెల జూలై 10th మొదటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగబోతుంది. మళ్ళీ తిరిగి డిసెంబర్ లో కూడా పెడతాం. అంటే మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎంతవరకు చదివారు, ఎక్కడ వెనుకబడి ఉన్నారు నేరుగా తల్లిదండ్రులు తెలియజేసేదానికే ఈ రోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పిల్లలకి టెక్నాలజీతో జోడించాలి, మెరుగైన టెక్నాలజీ అందించాలి, ప్రపంచంలో జరుగుతున్న మార్పులు తెలియజేయాల లక్ష్యంతో కంప్యూటర్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆమోదించింది. జూన్ 30న విజయవాడలో క్వాంటం వ్యాలీ వర్క్షాప్లో చేసిన డిక్లరేషన్కు ఆమోదం లభించింది. ఈ మేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిని క్వాంటం గేట్వే హబ్గా అభివృద్ధి చేసేందుకు అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ను రూపొందించామని తెలిపారు. ఈ క్వాంటం వ్యాలీలో పరిశోధనలు, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా 2035 నాటికి ప్రపంచ క్వాంటం కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రాన్ని 2047 నాటికి దేశంలోని ప్రథమ స్థానంలో నిలిపేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ డాక్యుమెంట్కు రూపకల్పన చేశారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ P4 కార్యక్రమాలపై మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని తెలిపారు. పాఠశాలల ప్రారంభంలోనే తల్లికి వందనం పేరిట తల్లుల ఖాతాల్లోకి నగదును జమ చేశామని చెప్పారు. ఆగస్టు 15 నాటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, త్వరలో రైతులకు ఆర్థిక సహాయం అందించనున్నామని తెలిపారు. అదేవిధంగా P4 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ విజ్ఞప్తి చేస్తూ, ఈ తరంలో నీతో పాటు నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా ఆదుకోవాలి, చేయూతనివ్వాలి, వాళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యాన్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళు కొంచెం పుష్టిస్తే తప్పకుండా వాళ్ళు రాణించి ఈ సమాజానికి ఉపయోగపడతారని చెప్పి ఆలోచనతో ఈ యొక్క P4 కార్యక్రమం కూడా తీసుకున్నారు. దాని మీద కూడా ఒక అధ్యయనం పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. కింద ఉన్నటువంటి 20% అప్లిఫ్ట్ చేసే విధానం, అన్ని రకాల్లో కూడా మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం చేసుకుని మనిషిలో ఆలోచన మార్పు రావాలని చెప్పేసి ఈ యొక్క P4 కార్యక్రమం తప్పకుండా దీంట్లో అందరూ కూడా భాగస్వాములై ముందుకు వస్తా ఉన్నారు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారు కొలువుదీరిన సింహాచలం గిరి ప్రదక్షిణ ఈ నెల 9న బుధవారం జరగనుంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి పుష్పరథంతో తొలిపావంచ వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. తొలిపావంచ నుండి అడవివరం, హనుమంతవాక, విశాలాక్షి నగర్ మొదలగు ప్రాంతాల మీదుగా సుమారు 37 కిలోమీటర్ల మేర పుష్పరథంతో పాటు లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కొండ చుట్టూ ఆహారం, మంచినీరు, మజ్జిగతో పాటు పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే పలుచోట్ల వైద్య సిబ్బందిని కూడా నియమించామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈరోజు ఢిల్లీలో పర్యటించిన ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సుమారు 64% మంది వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అందుచేతనే ప్రభుత్వాలు ఈ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని ఆయన పేర్కొంటూ, ఈ సంవత్సర కాలంలో వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టడానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రాయోజిత పథకాలన్నింటినీ మళ్ళీ లైన్లో పెట్టి రివైవ్ చేశామని చెప్పి సంతోషంగా ఈరోజు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం దిగుబడులు ఏ పంట మీద చూసినా సరే విపరీతంగా దిగుబడులు వస్తున్నాయి. రైతుకి ఎంతవరకు మేలు చేయాలో సకాలంలో చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. డైరెక్ట్ గా రైతుకు సాయం చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచన చేసి ప్రభుత్వం ముందుకెళ్తుంది. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పూడి గ్రామం నుండి మెలికొంచెరు వరకు నిర్మించిన రహదారిని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి గిరిజన కుటుంబం సుస్థిర జీవితాన్ని గడిపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నూతన రహదారి ద్వారా వైద్యం, విద్య, రవాణా, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడంతో గ్రామాల అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ ఈరోజు అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ మీటింగ్ను అన్ని విద్యా సంస్థల్లో యాజమాన్యాలు విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యా ప్రమాణాలపై తల్లిదండ్రులకు ఈ మీటింగ్లో అవగాహన కల్పించాలన్నారు. శాకంబరి ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాకంబరి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శాకంబరి ఉత్సవాల సందర్భంగా వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరణ పనులు ప్రారంభించారు. మహామండపం 6వ అంతస్తులో ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో సీనానాయక్, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు వినాయక పూజానంతరం అలంకరణ పనులు మొదలుపెట్టారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంపై ఆయన సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అందిన ఫిర్యాదులను పరిష్కరించే క్రమంలో సంబంధిత అధికారులు ఫిర్యాదుదారునితో మాట్లాడి సమస్యలను సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని సూచించారు. గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 2 రోజుల్లో జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆమోదం తెలిపింది. P4 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.